హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియో అయితే నేను షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈరోజు వచ్చేసి సత్యసాయి నిగంలో ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందన్నమాట. స్టార్ట్ అయింది ఆల్రెడీ మనకు. సో అక్కడికైతే నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మనము అక్కడికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే మటుకు మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ముందు ముందు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే రావడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా ఇప్పుడు తొందరగా అయితే మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి ఉప్పల్ నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఉప్పల్ నుంచి వచ్చేసి మెట్రోలో వెళ్ళేసి మధురా నగర్లో ట్రైన్ అనేది దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో చేసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి సత్యసాయి నిగం అనేసి వచ్చేస్తుంది. ఇది మధురా నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ అన్నమాట. కాకపోతే మనకు డైరెక్ట్ మెట్రో లేదు కాబట్టి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవరైనా ఉప్పల్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే నేను అడ్రస్ ఇలా చెప్తున్నాను అనమాట. ట్రైన్ వచ్చేసి 45 రూపీస్, ఆటోకి వచ్చేసి కూడా మనము 45 రూపీసే అవుతుందన్నమాట. ఇది ఓలా అట్లాంటివి చేసుకుంటే. ఎంట్రన్స్లో వచ్చేసి కొంచెం ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఇలా కుర్తీస్, చున్నీస్ అవి పెట్టారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమంటారంటే వడియాలు అట్లాంటివి రకరకాల వడియాలు అయితే వేయించి మనకు ఇస్తున్నారు. టేస్ట్ చూడండి, మంచిగా ఉంటే తీసుకోవచ్చు అనేసి. సో బాగున్నాయి. ఎవరికైనా వడియాలి అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే మటుకు తీసుకోండి, చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మన డ్రెస్ మెటీరియల్స్ క్లాత్ అన్నమాట. ఇవి వచ్చేసి పర్ల్స్, రకరకాల జ్యువెలరీ బాగున్నాయి. జ్యువెలరీ కొన్ని అయితే నాకు మంచిగా అనిపించినాయి. సో మనము ఎవరికైతే మ్యాచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళైతే తీసుకోవచ్చు అన్నమాట. మరీ ఎక్కువ ప్రైస్ కూడా అనిపించలేదు నాకైతే. కొన్ని అయితే కనుక్కున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇవి కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఏంటంటే మనం నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళే ముందు ఉంటుంది కదా, అక్కడ ఇంకా చాలా తక్కువ దొరుకుతుంది అన్నమాట. తర్వాత దాని ముందే ఏమంటారంటే టాప్స్, చున్నీస్ అట్లాంటివి కూడా పెట్టిండ్రనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ రాగానే పాత పట్టు చీరలు తీసుకొని దాన్ని వెండి చెక్ చేసి మనకైతే అమౌంట్ ఇస్తారంట. సో వాళ్ళు కూర్చున్నారు. అండ్ నేను ఇది చాలా పెద్ద ఉంది. మన కళింగాలేమో చాలా చిన్న ఉండేదన్నమాట. ఇది చాలా పెద్ద హాలు, ఆల్మోస్ట్ 3 or 4 rows అయితే ఉన్నాయి. మొత్తము ఒక రౌండ్ అయితే నేను వీడియో తీసానన్నమాట. మొత్తం ఒక రౌండ్ తీశాను. సపరేట్గా ఒక్కొక్క దగ్గర తీయాలి అంటే చాలా టైం పడుతుంది. చాలా పెద్ద ఉంది, బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. సో ఒక దగ్గర ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చిండ్రనమాట ఇక్కడికి. ఇది వచ్చేసి ఎప్పుడైతే 5 days ఉంటుందంట. ఫస్ట్ టైం 9 days పెట్టారు. సండే వరకు క్లోజ్ అయిపోతుంది. కాటన్స్, కోటాసు, ఖాదీ రకరకాలవి ఉన్నాయన్నమాట. కంఫర్ట్స్ ఉన్నాయి అండ్ కుర్తీస్ చాలా రకరకాల ఉన్నాయన్నమాట. సో మొత్తము ఒక రౌండ్ అయితే అంత వీడియో అయితే తీశానన్నమాట. తీసిన తర్వాత అన్నీ ఇంకా నాకు కావాల్సినవి మెల్లిగా ఇంకా చూసుకుంటూ వెళ్తున్నా అనమాట. ఫస్ట్ ఎస్పెషల్లీ నేను ఈ సత్యసాయి నిగమంలో మన కాంతా వర్క్ బ్లౌజెస్ ఉంటుంది కదా, అవి అయితే చాలా బాగుంటాయి. రీజనబుల్ ప్రైస్ అన్నమాట. సో ఆ రేట్లో మనకు క్లాత్ కూడా రాదు. సో వాటి కోసం అయితే ఫస్ట్ చూశాను. తిన దగ్గరే తీసుకున్నాను అనమాట నేను 2 బ్లౌజ్ పీసెస్. ఇక్కడ వచ్చేసి
మంగళగిరి కాటన్, తినే దగ్గర వచ్చేసి ఆర్ని కాటన్ ఒకటి. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుందన్నమాట. నేను మార్నింగ్ మీకు స్టార్టింగ్ నుంచి చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు వచ్చేసి సత్యసాయి నిగంలో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళేసి వచ్చాను కదా. అక్కడ ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయి, ఏంటి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడైతే వీడియోలో చెప్తాను. నేనేం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఈ రోజు నుంచి సండే వరకే ఉంటుందండి. మోస్ట్లీ ఇక్కడ ఈ కళింగాలో కానీ సత్యసాయి నిగంలో కానీ ఎగ్జిబిషన్స్ అయితే 3 or 4 days ఉంటాయి. ఫస్ట్ టైం ఇది వచ్చేసి ఒక 9 days ఉంటుందన్నమాట. ఓన్లీ సండే వరకే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏమేమి తీసుకున్నాం అనేది నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక కచ్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను. మీరే చేసుకుంటారు కదా, ఎందుకు తీసుకున్నారు అనేసి అంటారేమో. ఏంటి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. మనకు ఈ క్లాతే 300కి రాదు. సో వర్క్తో సహా 300కి వస్తుంది. వీటి లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవి ఎస్పెషల్లీ సత్యసాయి నిగంలో అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్లోనే మనకు దొరుకుతాయి. అనుకున్న కలర్స్ అయితే మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ స్టాక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే దగ్గర నుంచి వస్తారు. ఈ నేను తీసుకున్న వాళ్ళు అయితే వెస్ట్ బెంగాల్ అంట, అక్కడ నుంచి వచ్చిరనమాట. సో ఇది వచ్చేసి నా దగ్గర ఒక పాత శారీ ఉంది. ఆ శారీ చూపిస్తాను. శారీ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి లెనిన్ శారీ. మొన్న లాస్ట్ టైం 2 శారీస్ చూపించాను కదా, అప్పుడే తీసుకున్న శారీ అనమాట. దీనికి చాలా రోజుల నుంచి ఒక మంచి బ్లౌజ్ వెతుకుతుంటే నాకు అర్థం కాలేదు. సో ఈ బ్లౌజెస్ కోసం మాత్రమే చూస్తున్నాను. ఇది మంచిగా అనిపించింది నాకు. వెళ్ళేటప్పుడు ఐడియా లేదు ఈ శారీ తీసుకెళ్తే బాగుండని. బట్ అక్కడికి పోయిన తర్వాత సరే ఇది బాగుంటుండొచ్చు అని తీసుకొచ్చాను. ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బాగుందా లేదా అనేది. కాంట్రాస్ట్కి వెళ్దాము, ఒక శారీ బాగుంటుందేమో అనిపించింది. సో ఈ బ్లౌజ్ పీస్ అయితే 300. ఇట్లాంటి వాటి కోసం అయితే వెళ్ళండి, బాగుంటాయి. ఈ మెటీరియల్ కూడా చాలా రోజులు వస్తుంది అనమాట. ఇది స్లీవ్స్కి వస్తుంది, వెనకాల బ్యాక్ కొంచెమే వస్తుంది అనమాట. సో అందుకోసం వస్తే ఇవి 300 రూపీస్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఆరణి కాటన్. చాలామంది పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది ఆరణి కాటన్, ఆరణి పట్టు చాలా బాగుంటుంది. మెటీరియల్ వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ ఆరణి కాటన్ పైన మొన్న నేను వేయించుకున్నాను కదా బ్లాక్ ప్రింట్, సేమ్ అవే ప్రింట్స్ అండి ఇవి. ఇది మొత్తము ఇట్లా హ్యాండ్స్తో వేసి అవి అచ్చులు ఉంటాయి అన్నమాట, అవి వేస్తారు. సో ఇది చూడగానే నాకు చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. ఈ మెటీరియల్ కానీ ఈ ప్రింట్స్ కానీ మనకి ఈ మధ్యలో అయితే నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నా అనమాట. సో చూడగానే ఫస్ట్ తీసేసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ నచ్చింది. శారీ అంతా ఇలా వస్తుందన్నమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట. ఇలా ఇస్తారు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి. అయితే దీనికి వచ్చేసి వాళ్ళు సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే చేశారు. మామూలుగా ఇట్లాంటి ప్రింట్స్ ఉన్న శారీస్కి వాళ్ళు యూనిట్ వాళ్ళే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సపరేట్గా చేస్తూ ఉంటారు. ఇవి బ్లౌజెస్ కూడా సపరేట్గా అమ్ముతారనమాట. సో ఇలా చేశారు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది అనమాట. సో అందుకోసం అనేసి తీసుకున్నాను. ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఈ శారీ వచ్చేసి నాకు 1800 అలా చెప్పారు, బట్ 1500కి ఇచ్చిండ్రు అనమాట. దీంట్లో ఈ ఎగ్జిబిషన్లో కొన్ని స్టాల్స్లో దగ్గర అంటే లైక్ 10%, 15% అట్లా డిస్కౌంట్ ఇస్తుండ్రు అనమాట. బట్ మెటీరియల్ అయితే మీరు ఖచ్చితంగా మంచి చూసుకొని తీసుకోవాలి. సో ఇదండి శారీ. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఇది కూడా ఖాదీ కాటన్ అనమాట. శారీ అంతా ఇది లైట్ బేబీ పింక్ కలర్కి చిన్న బార్డర్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఇంతకుముందు చూపించింది ఒకటే స్టాల్లో తీసుకున్నాను. సేమ్ ఇది కూడా 1200 ప్రైస్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంది, బట్ మనం కుట్టించుకున్న అది వేస్ట్, ఎక్కువ రోజులు మన్నదనమాట. సో దీనికి వచ్చేసి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను. డార్క్ పింక్ షేడ్లో తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి అక్కడక్కడ లైట్గా ఈ బేబీ పింక్ లాగానే లైన్స్ వచ్చాయన్నమాట. సో ఒక మంచి కాంబినేషన్ లాగా అనిపించింది. సో ఇది బాగుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ బ్లౌజ్కి వచ్చేసి ఒక చిన్న సింపుల్ వర్క్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి 1200, బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 300 అనమాట. ఇది మంచి ఏమంటారు ఖాదీ కాటన్, చాలా రోజులు వస్తుంది ఈ బ్లౌజెస్ అనమాట. ఇవి మట్టుకు మనకి ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయండి. ఖాదీ కాటన్స్ కానీ ఇట్లాంటివి కానీ కొంచెం ఎగ్జిబిషన్లలో అయితేనే మనకు స్పెషల్ శారీస్ కొంచెం మంచిగా అనిపిస్తాయి అనమాట. కాకపోతే మనం కూడా ఓపికతోని కొంచెం వెతకాలి. సో ఇది ఒక శారీ. ఇది వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్ శారీ, ఖాదీ కాటన్ అనమాట ఇది. సో చాలా మెత్త ఉంటుంది, చాలా హాయిగా కూడా ఉంటుంది, మంచి డిగ్నిఫైడ్ లుక్ అయితే మనకు వస్తుంది. నేను తీసుకునే శారీస్ ఆల్మోస్ట్ ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది అనమాట. అంటే 30+ కట్టుకోవాలి, 40+ కట్టుకోవాలి అట్లా ఏం లేదండి, ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ 20 ఏజెస్లో ఉన్న వాళ్ళు కూడా కట్టుకున్నా వీటి లుక్ చాలా బాగుంటుంది. సో దీనికి ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వచ్చేసింది అనమాట. పైన వచ్చేసి చిన్న బార్డరు, పైన కింద మధ్యలో అంతా ఇలా బోటీస్ వచ్చాయన్నమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. సో శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. ఈ మెటీరియల్ ఈ తిన దగ్గర తీసుకున్నా చాలా బాగుంది, వేరే దగ్గర చూస్తే అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో అది వచ్చేసి 300, ఇది వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది మనకు 1 మీటర్. సో దీని కాస్ట్ వచ్చేసి 500 అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 1200. ఇది స్టాల్ నెంబర్ 6. ఎవరైనా వెళ్తే మటుకు దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. తన దగ్గర తీసుకున్నాను. ఎందుకు మీరే వర్క్ చేసుకుంటారు కదా, ఎందుకు తీసుకోవడం అంటే మనకు 500లో అయితే ఇంత వర్క్ రాదు కదా. సో మనం క్లాత్ తీసుకున్న 300 పడుతుంది, మళ్ళీ దాని మీద ప్రింట్ అదంతా మనకు ఛార్జెస్ అవుతుంది కదా. ఇంత మంచి వర్క్ కొంచెం ఇట్లా కాంబినేషన్ బ్లౌజెస్ దొరకడమే చాలా కష్టము. సో నాకైతే చాలా టైం పడుతుంది అనమాట. ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ చాలా టైం స్పెండ్ చేస్తాను. అంటే మనం అనుకున్న బడ్జెట్లో రావాలి, మనకు అది కాంబినేషన్ కుదరాలి, బాగుండాలి అనేసి. సో ఇది ఒక కాంబినేషన్. ఎలా ఉంది చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి కాటన్ శారీ. లాస్ట్ టైం నేను ఒకటి పింక్ కలర్ శారీ వేసుకున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్ అదే అనమాట. దానికి సిల్వర్ బార్డర్ వచ్చింది, దీనికి వచ్చేసి జెరీ బార్డర్ వచ్చింది. సో ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ అనమాట. మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఇలా అనమాట. సో టెంపుల్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇదైతే తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి కూడా
కాంతా వర్క్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. మోస్ట్లీ బయట అయితే చాలామంది కలంకారీ వేసుకుంటున్నారు. మనకు వర్క్ వచ్చు కాబట్టి దీనికి మంచి కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఒకటి దొరికింది. ఇది కూడా ప్యూర్ ఖాదీ కాటన్ అనమాట. చాలా మంచి థిక్ మెటీరియల్ అనమాట. అసలు చాలా అంటే చాలా థిక్ ఉంటుంది. లైనింగ్ కూడా అవసరం లేదు, బట్ నేనైతే వేసుకుంటాను. ఈ కాంబినేషన్ బాగుందా అనేది నాకు కమెంట్ చేయండి. జస్ట్ బ్లౌజ్కి ఏదైనా చిన్న వర్క్ వేసి ఇక్కడ కూడా ఒక చిన్న కచ్ వర్క్ బూటీస్ అట్లా ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇది దీని వరకు వచ్చేటప్పటికి. సో ఈ శారీ వచ్చేసి 1500 పడింది. బ్లౌజ్ వచ్చేసి మనకు 300 పడింది అనమాట. సత్యసాయి నిగంలో కొంచెం మనం చూసుకోవాలండి. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఒక్కొక్కసారి కొన్ని ఓల్డ్ స్టాక్వి కూడా పెడతారనమాట. సో అందుకోసం అనేసి మనము క్లియర్గా చూసుకోవాలి. కళింగాలో మాత్రం అలా ఉండదు, ప్యూర్ ఉంటుంది. సిల్క్ మార్క్ ఉండాలి వాళ్ళకు. ప్యూర్ కాటన్స్ అన్నీ ప్యూర్ ఉంటే ఫ్రెష్ స్టాక్ ఉంటుంది. అక్కడ మనం చూడాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మట్టుకు కొంచెం అదొకటి చూసుకోండి, కొంచెం ఓపికతో చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్, ఈరోజు శారీస్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎస్పెషల్లీ మీకోసమే వెళ్ళాను. ఎందుకంటే సత్యసాయి నిగంలో నేను చాలాసార్లు నేనైతే చాలాసార్లు వెళ్ళాను. కరోనా కంటే ముందు వెళ్ళాను అనమాట. నాకు ఇష్టం ఎగ్జిబిషన్స్లలో పర్చేస్ చేయడము. నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా మనము వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో నేను మీకు చూపించాను. సో బాగుంటాయి, కాకపోతే కొంచెం పేషెన్స్తోని మనకు చూసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ సండే వరకే ఉంటుంది. ఎక్కువ రోజులు పెట్టారనమాట. 5 days 3 days 10 days అంతకంటే ఎక్కువైతే ఈ ఎగ్జిబిషన్స్ ఉండవు. ఒక్కొక్క దగ్గర మారుస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.